హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మనం ఈరోజు మన ఊరు కుసుంపురం, మన శ్రీకాకుళం జిల్లా. అయితే మనకి కుసుంపురంలో వేణుగోపాల స్వామి గుడి ఉంది. అక్కడ మనం ప్రతి సంవత్సరం చాలా సందర్భంగా మనం జన్మాష్టమి చేసుకుందాం. అయితే ఈ సంవత్సరం నేను కూడా అక్కడే ఉన్నాను. అయితే మనం ఇక్కడ తోరణాలు కట్టడానికి మామిడాకులు చూస్తున్నారు కదా, పక్క తోట నుండి తీసుకొచ్చాం. మా తమ్ముళ్ళు అందరూ, మన ఊరు కుర్రోళ్ళు. ఈ కుర్రోడు వెళ్తున్నారు కదా, ఈశ్వర్ అని పేరు. నెక్స్ట్ ఇంకొక మన బంధువుని, అంటే మన ఊరు కుర్రోడని, అది కూడా తీసుకెళ్తున్నాడు. అలాగే వీడు మా తమ్ముడు. చాలా అంటే దీంట్లో వీడియోస్లో చూసే ఉంటారు. అయితే మన తోరణాలు కట్టడానికి రెడీ చేస్తున్నాం మనం. యాక్చువల్లీ ఏంటంటే మొత్తానికి జన్మాష్టమి అయితే చాలా బాగా జరిపించుకున్నాం. ఈ తోరణాలు కట్టడానికి కూడా మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాం. నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు అంతగా ఏమీ చెప్పరు, అయినా మనం కూడా చేసాం. చూడండి, ముందు మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా చూస్తూ ఉండండి. అలాగే మనం పూజ కోసమని మన వైజాగ్ దగ్గరలో ఆనందపురం అనేసి ఉంది. చాలా పెద్ద పూల మార్కెట్ ఉంది ఆ బ్రిడ్జ్ కింద, ఆనందపురము. అక్కడ నుండి మాకు మన ఊర్లోనే ఒక నాగు మామ అనేసి ఉన్నారు. మాకు అంటే మాయ అనేసి చిన్నప్పుడు పిలుస్తున్నాం. ఆయనకి చెప్పగానే వాళ్ళకి ఒక బస్సు ఉంది, అంటే దసరా బస్సు. అది వైజాగ్ నుండి మన కవిటి సైడ్కి వెళ్తుంది. అయితే పూలు రప్పించుకున్నాం, బంతిపూలు పూజ కోసమని. అంటే తోరణాలతో పాటు ఈ పూలు కూడా అక్కడ కట్టాలి కదా, అదే బంతిపూలు రప్పించుకుంటే. అంటే రేపు నైట్ జన్మాష్టమి అంటే ఉయ్యల్లో కృష్ణుడికి వేస్తారు కదా, చిన్న కృష్ణుడికి. అయితే ముందు రోజు నైట్ మొత్తం ఈ పువ్వులు అలాగా గుచ్చడం, అంటే మాల అలా తయారు చేయడం. దీంట్లో మా పిన్నులు, వదినలు అందరూ ఉన్నారు. మా ఆవిడ కూడా దీంట్లోనే ఉంది ఆ బ్యాచ్లో. అలాగా అంటే వాళ్ళు అంతా ఫ్రెండ్స్. ఈ గుడి ముందు కూడా మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో. రెనోవేషన్ ప్లస్ శిఖర ప్రతిష్ట, మన ముఖమండపం అన్నీ ఈ గుడికే జరిగాయి. చూడాలంటే నా ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోస్ మొత్తం చూడొచ్చు. మా చిన్నాన్న గారు, ఇంకా నా గురువు గారు కూడా, అందుగురంటే గురు చిన్నాన్న అని పిలుస్తాను. ఇంకా శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాలు 300 ఇయర్స్ నుండి ఈ విగ్రహాలకి పూజించబడుతుంది. ఈ గుడి ఉంది, 300 ఇయర్స్ అయింది. అప్పటి నుండి ఈ జన్మాష్టమి ప్రసాద్ మీ స్పెషల్ ఏంటంటే నల్ల నువ్వులు, బెల్లం అది మొత్తం దంచి దాంట్లో బెల్లం కలిపి ఉండలు చుట్టి ఊరంతా పంచుతాం. అది కూడా మీకు చెప్తాను ముందు. ఇప్పుడు ఏంటంటే ఇది దంచింది, నువ్వులు బెల్లం దంచి అది ఉండలు చుట్టి ఇస్తాం. ఇంకా నైటు చిన్న కృష్ణుడికి ఉయ్యాల్లో వేసిన తర్వాత అది ఊరు మొత్తం పంచుతాము, ఇంటింటికి వెళ్ళి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఉండలు చుట్టిన కార్యక్రమం అయితే ఇప్పుడు అవుతుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగే దంచుతారు. నువ్వులు ఇంకా బెల్లం వేసి శుభ్ర దంచిన తర్వాత అది తీసి ఒక ఇలాగా పెడతారు. దాని తర్వాత లేడీస్ ఉన్నారు కదా బయట, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఉండలు చుడతారు. నీట్ అండ్ క్లీన్. అసలు ఎవరికి బయట వాళ్ళకి అసలు రావడానికి కూడా ఏమో, ఎందుకంటే ఇసుక వస్తుంది బయట నుండి వస్తే కాలుతో పాటు. అయితే ఈ పక్కన చూస్తున్నారు కదా, అది బెల్లం. ఇప్పుడు ఇది నేను తీస్తున్నాను. ఇది బెల్లం గారబంద నుండి రప్పించుకున్నాం. 2 కొండలు. ఒక కొండ అంటే అయిపోయింది, అది నేనే తీసాను కాబట్టి వీడియో షూట్ చేయలేకపోయాను. ఇది 2వ కొండ. ఇది మా తమ్ముడు తీస్తాడు. దీంట్లో కనిపిస్తున్న వ్యక్తి నేనే. ఇంకా నా దంచుతున్న ఆవిడ మా పిన్ని కొడుకు శరత్. వీడియోస్లో చూసే ఉంటారు. ఇది మనం, ఎందుకంటే చాలాసేపు తర్వాత మనకు ఛాన్స్ దొరికింది, అందుగురంటే ఫుల్ యాక్టివ్గా దంచేసా. చూడండి ఫ్రెండ్స్. మన చిన్న కృష్ణుడు ఉయ్యలు రెడీ. ఇంకా జన్మాష్టమి ఈవినింగు మనకి కొంచెం భజన ప్రోగ్రాం ఉంది. ఆ భజన కూడా మీరు ఆలకించండి. ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని కుసుంపురం గ్రామంలో వెలిసి ఉన్న స్థానిక శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మరి కాసేపట్లో స్వామివారి పల్లకి సేవ ఉంటుంది, ఉయ్యాల సేవ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేవలసిందిగా కోరుకుంటున్నా. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ. భోగదాప్త సులభ సుపుష్పగంధ కలవ భోగదాప్త సులభ సుపుష్పగంధ కలవ భోగదాప్త సులభ సుపుష్పగంధ కలవ కస్తూరి తిలక మహిమా మమ కాంతనంద గోపగంధ స్వాగతం కృష్ణ. భోగదాప్త సులభ సుపుష్పగంధ కలవ కస్తూరి తిలక మహిమా మమ కాంతనంద గోపగంధ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విచార మధుసూదన ముష్టికాసూరచానూరమల్ల మల్ల విచార మధుసూదన ముష్టికాసూరచానూరమల్ల మల్ల విచార కువలయ వీరవర్ధన కలింగవర్ధన గోకుల రక్షణ సకల సురక్షణ దేవవర్ధన కలింగవర్ధన గోకుల రక్షణ సకల సురక్షణ దేవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరామ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరామ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర రతి సాహ
రి గ ద స ద ప గ రి ప గ రి ప ద స స రి రి గ గ ద ద ప ప స స ద ప ప గ రి రి ప గ రి ప ద త తి త జన త తి త జన త జన త స స ద ప ప గ రి రి ప గ రి ప ద త తి త జన త తి త జన త జన త గ గ రి కు కు త న కి ద గ ది గ గ రి కు కు త న కి ద గ ది గ గ రి కు కు త న కి ద గ ది గ గ రి కు కు త న కి ద గ ది గ గ రి కు కు త న కి ద గ ది తి గ గ రి కు కు త న కి ద గ ది తి గ గ రి కు కు త న కి ద గ ది గ గ రి కు కు త న కి ద గ ది స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురా పురి సదా. భజన కార్యక్రమం తర్వాత మనకి భజ గోవిందం ఇప్పుడు మనకి అందుబాటులో ఉండే ఉంటుంది మన ఊర్లోనే. భజ గోవిందం తర్వాత మనకి ఉయ్యల్లో వేయడం, అది పూజ అన్నీ జరుగుతాయి. అలా చూస్తూ ఉండండి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకల సందర్భంగా స్వామివారికి ఉయ్యాల్లో వేయడం జరుగుతుంది. గ్రామ పెద్దలు మరి ప్రముఖులు పిల్లలు పెద్దలందరూ కూడా స్వీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పోతున్నాం. మన 5 నిమిషాల్లో స్వామివారికి ఉయ్యాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఫస్ట్ 50 మంది కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి కార్యక్రమం. మరి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మరీ మనం చేస్తున్నాం. మరో 5 నిమిషాల్లో స్వామివారికి ఉయ్యాల కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్వామివారి కృపకు కోసం కార్యక్రమం కోరుతున్నాం.
శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయ వారికి ఉయ్యాల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మరి కోరుకుంటూ స్వామి వారికి సంకురుడు అవతారం ఎత్తినప్పుడు ఆదివారం కస్తూరి రంగంగా మాయమ్మ తనతోటి జనమైతే తన బాబు మాత్రం వచ్చినందుకు ఎదురు మాటలు చెప్పినప్పుడు కస్తూరి రంగంగా మాయమ్మ కావేరి రంగంగా ఎప్పుడు ఆ పాల
వల్లెల్లహీనంబుదు ఈ దీకున్నావు తండ్రి నిన్నెప్పుడు ఈ సంబు కారుణంగా కస్తూరి రంగరంగా గంగలో ప్రార్థించను జలనిధులు గంగతాను పెంగను గంగా నదులప్పుడు సేవకి జలకంబులాడుతాను ఆ తల్లి సేవకి వందనంబు కాలిపోడు వివరణలో నన్నిటి కరుణా పొత్తుల వేదనపుడు పారుండు చక్కగా పవలించను తారుండు అస్తములతో దేవకి వారు ఎట్టెను ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మ శ్రీరంగ రంగరంగ రామని నా తండ్రి మాలకు నక్షత్రము చక్రముల కలవు అరికాలు కావడము ఆ బ్రహ్మయంగాలు అడగండి గర్భంలో నా నా తల్లి నాకేమి కొరవలేదే మా మామం సొందు తెమ్మని నన్ను వచ్చినప్పుడు రాళ్ళతో కనిపించవే దండము పెట్టదమురా దయించు దయచేరా అందరూ ఒక చేతతో దండము పెట్టగా చూపుతాను ముందుగా మీరందరూ దండము రెండు చేతులు పెట్టరే ఎంత పని కొంచెంతో సంగము రెండు చేతులు పెట్టరే ముందుగా బలవరండి
ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ పిల్లలు హడావిడి చూస్తున్నారు కదా, ఆ హడావిడి ఇంకేం కాదు, మన ప్రసాదం అంటే నువ్వు అది దంచి లడ్డూలు చేసాం కదా, చిన్న చిన్న ఉండలు లాంటివి, నువ్వులు ఇంక బెల్లం చేసి అది సరుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి. అయితే పిల్లలు వాళ్ళ వెనకనక ఎప్పుడో చిన్నప్పుడు నేను చూశాను, మళ్ళీ ఇదే నేను చూడడం, మధ్యన కూడా వెళ్తూ ఉంటాను, కానీ ఈ అష్టమి ఎప్పుడు నేను ఉండలేదు, కానీ ఈసారి మాత్రం ఉన్నాను చూడడానికి. అయితే పిల్లలు హడావిడి చూస్తున్నారు కదా మొత్తం ఆ ప్రసాదం కోసమని. ఒక ఆయన పళ్ళెంలో మొత్తం లడ్డూలు పట్టుకుని అందరికి ఇస్తున్నారు నువ్వుండలు. మనకి అది స్పెషల్ 300 ఇయర్స్ నుండి, అంటే 300 సంవత్సరాల నుండి ఇదే నియమితంగా చేసి సరదపడుతుంది. ఇంకా అదే నైటు మేము ఊరు మొత్తం పంచుతాము. ఒక 2-3 బ్యాచెస్ ఉంటాయి, అంటే చెన్నూరు కాదు, కొంచెం చాలా పెద్దది కదా, అందుకంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బ్యాచ్ వెళ్తుంది. అక్కడ పల్లెంలో అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ పల్లెం తెచ్చి మళ్ళీ నింపుకొని మళ్ళీ తీసుకెళ్ళాలి. అలాగా పూర్తిగా ఊరు మొత్తం సరదాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కుర్రోళ్ళు అందరూ ఎవరు మనకి ఎప్పుడూ హెల్ప్గా ఉండే ఉంటారు, ఊర్లో ఉన్న కుర్రోళ్ళని మొత్తం కూడా. ఏదైనా ఫెస్టివల్ ఏదైనా చూడాలంటే మన ఊరు సైడ్ అని ఇక్కడ కూడా చూస్తాం, కానీ అంత బాగా అంత దీనిగా జరిపించడం అంటే మన సాంప్రదాయంలో 300 ఇయర్స్ నుండి అదే నువ్వులు దంచి బెల్లం వేసి అలాగా ఆ లడ్డూలు చేస్తారు. ఎప్పుడు చాలాసార్లు ఆలకించాను, చాలాసార్లు అనుకున్నాను కూడా వెళ్తానని, కానీ ఈసారి మాత్రం నాకు ఆ భాగ్యం కలిగింది. అయితే ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ కూడా పెట్టండి. మన దగ్గరలో అంటే సోంపేట, పలాస, కవిటి, మన కుసుంపురం సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మరొకసారి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.